తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మద్యపానం మహదానందం మనోధైర్యం ధనాదం. మీరు ప్రత్యక్షం అయిపోయారు డైరెక్టర్ గారు. హీరోస్ వస్తారు దాని ఇప్పుడు మారుద్దాం. అంతేనా? మెగా వీక్షణం, విక్టరీ విన్యాసం, మహదానందం, మనోధైర్యం, ధనాధం. సూపర్ ఫాస్టెస్ట్ 300 CR గ్రాస్ ఇన్ సినిమాస్ నౌ. బ్యాక్ సైడ్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ రీజనల్ ఫిలిమ్స్. కింద వేసిన క్యాప్షన్ బాగా నచ్చింది, రీజనల్ ఫిలిమ్స్. ఎందుకంటే మన భాష కాదని పక్క భాషల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు. అంటే మన వాళ్ళు తప్పని నేను చెప్పట్లేదు, పెట్టాలి డెఫినెట్గా. మన దమ్ము ఏంటో చూపించాలి. అండ్ దట్టు మన వాళ్ళ దమ్ము, మన సినిమాల దమ్ము, మన తెలుగు వాళ్ళ దమ్ము కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూసుకున్న తర్వాత మిగతా చోట్లకి వెళ్తారు. బట్ మీరు రీజనల్ ఫిలిమ్స్ ఈ రేంజ్, వైడ్ రేంజ్ అని చెప్పాలంటే పాన్ ఇండియా సినిమాస్ ఎంత కలెక్ట్ చేస్తుందో అంత కలెక్ట్ చేస్తుంది. ఆ హీరోస్కున్న క్రేజ్ మన హీరోస్కి కూడా ఉంటుంది. అది బ్రేక్ చేసింది మీరే. ఏం చెప్తారు దాని మీద? ఫస్ట్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్. ప్రతిసారి వచ్చిన ఈ 2 సంక్రాంతులు అయితే ఇంకా స్పెషల్ అని చెప్పొచ్చు. లాస్ట్ సంక్రాంతికి వస్తున్నాండి, ఇప్పుడు ఇది రెండింటిని చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ రీజనల్గా మన మార్కెట్ ఎప్పుడు స్ట్రాంగ్ కంపారిటివ్ అదర్ ఇండస్ట్రీ. మన స్టార్స్ చేసిన సినిమాలు కూడా అంతే కలెక్ట్ చేసింది. నువ్వు అన్నట్టు కొద్దిగా రీజనల్ కంటెంట్ తోటి ఇలాంటి రెవెన్యూస్ అనేది కొద్దిగా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. దానికి కారణం కూడా ఆడియన్స్ పెద్ద ఎత్తున మన రూటెడ్ ఫిలిమ్స్, తెలుగు సినిమాలు వచ్చినప్పుడు దాన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఈ జోనర్కు ఉన్న స్ట్రెంత్ అవ్వచ్చు, అండ్ కంటెంట్ అవ్వచ్చు, అండ్ వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేసిన విధానం. సో బయట లాంగ్వేజ్ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు, ఒక రీజనల్ ఫిలిము అంత కలెక్ట్ చేయగలదా, అంత సత్తా ఉందా తెలుగు సినిమాకి, రీజనల్ ఫిలిం అనే ఒక టాక్ బయట భయంకరంగా నడుస్తుంది. కానీ అది ఎప్పుడు మనకి తెలుగు సినిమా అనేది వైడ్ మార్కెట్ కదా. ఎప్పుడు కూడా మనకి మన ఇక్కడ నంబర్స్ కానీ, ఇక్కడ రెవెన్యూస్ కానీ కంపారిటివ్ అదర్ ఇండస్ట్రీస్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది లోకల్ మార్కెట్. కానీ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేశారు ఇద్దరు హీరోస్ కలిసి. కానీ సినిమాని మార్కెట్ పరంగా సూపర్ డూపర్ హిట్ చేసింది మటుకు అనిల్ రావిపూడి. ఎందుకంటే నాకు తెలిసి ఒక 20-30 ఇంటర్వ్యూస్, ఏ సినిమాకి ఏ డైరెక్టర్ ఇన్ని రకాలుగా సినిమాని ప్రమోట్ చేసుకునేది నేను చూడలే. సింగిల్ హ్యాండ్ అలా కూర్చుని పోతారు. అందరూ మీరు అన్నట్లుగా నేను రాగానే పిప్పి చేశారు. లాస్ట్ డ్రాప్ అన్న మాకు పడకపోతుందా. నా కన్సర్న్ ఏంటంటే చాలా సార్లు ఎలా అవుతుందంటే సినిమా గురించి ఆడియన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం అందరం చేస్తాం. అండ్ నేను ఎంత ప్రయత్నం చేస్తానో అంతే ఇదిగా మీడియా కూడా చేస్తుంది. చాలా మంది టీవీ ఛానల్స్ అవ్వచ్చు, ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి మన సినిమా గురించి ఒక 1% 2% ఒక పాజిటివ్గా ఆడియన్స్లోకి తీసుకెళ్తున్నప్పుడు దట్స్ మినిమం థింగ్ టు అడ్రస్ దెమ్ ఆర్ టు మీట్ దెమ్ అనేది నేను ఒక అనిపిస్తుంది. మ్యాక్సిమం సాధ్యమైనంత కలవడానికి ట్రై చేస్తా. ఇక కుదరినప్పుడు మిస్ అయినప్పుడు అది నెక్స్ట్ మంత్లో ట్రై చేద్దాం అని చెప్తాను. ఎందుకంటే యు ఆర్ ద గైస్, నువ్వని కాదు మిగతా అన్ని ఛానల్స్ ఎవరైనా కూడా దే ఆర్ ట్రయింగ్ టు పుష్ ద కంటెంట్ ఆఫ్ అవర్ ఫిలిం, రైట్? సో వాళ్ళకి వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ దే ఆర్ డూయింగ్ ఇట్. సో వాళ్ళకు దానికి మనం ఒక థ్యాంక్స్ చెప్పినట్టు ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ ఛానల్లో మనం మాట్లాడినప్పుడు వాళ్ళకి ఒక అటెన్షన్ ఉంటుండొచ్చు, ఇంకొక ఇది ఉండొచ్చు. సో ప్రతి ఒక్కరికి ఏదన్నా స్టేజ్ బస్టర్ సినిమా చూడాలి అనుకుంటే అనిల్ రావిపూడి సినిమాలు చూద్దాం అనుకుంటారు. బట్ మీకేంటి అసలుకి, మీరేం చూసి ఎక్కువ నవ్వుకుంటారు అసలుకి? నేను ఇట్లా జనరల్గా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటాను. నేను ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ బోలెడు మీమ్స్ వస్తాయి. రోజుకొకటి కాదు, గంటకు కాదు, నిమిషానికి ఒకటి ఉంది. అంత ఫ్లో ఉంది ఇప్పుడు. ఫ్లో ఉండటమే కాదు, ఎక్కడెక్కడైనా ఎతికి వాట్సాప్లో ఫార్వర్డ్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక మీమ్ కంటెంట్ ఏదైనా ఫన్నీది వస్తే ఒక వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అది వైరల్ అయిపోతుంది. సో అంత అద్భుతంగా నవ్విస్తున్నారు. బయట ఉంది పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. మనం పాజిటివ్ ఎత్తుక్కుంటాం, సో అక్కడ నవ్వుకుంటూ ఉంటాం. మిమ్మల్ని కూడా మీమ్ పేజెస్ ఎక్కువ వాడుతున్నారు కదా. నన్ను ఎక్కువ వాడారు ఈ మధ్య. బట్టిగా రిలీజ్ కి ముందు వాడారు, రిలీజ్ తర్వాత గట్టిగా వాడారు, పాజిటివ్ గా మాట్లాడారు. చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, కానీ 9 సినిమాలు ట్రిపుల్ హ్యాట్రిక్ ఇది. బహుశా వినుంటామే కానీ చూడలేదు మేము కూడా ఎప్పుడు కూడా. ట్రిపుల్ హ్యాట్రిక్ వచ్చిన ఒక డైరెక్టర్ ఇండస్ట్రీలో అయితే మీరే. అంటే రాజమౌళి గారు కోర్స్ జోనర్ అంటే చూస్తే ఇప్పుడు కామెడీ సినిమాలు అన్ని కూడా హిట్ అవ్వాలని లేదు. చూసుకుంటే అల్లరి నరేష్ కూడా కంటిన్యూగా కామెడీ సినిమాలు తీసి మునాటమి అయిపోయింది, గొద్దులే అని చెప్పేసి మళ్ళీ సీరియస్కి వచ్చేసారు, యాక్షన్కి వచ్చేసారు. కానీ మీరు కంటిన్యూగా అదే జోనర్ని ఇన్ని రకాలుగా, అంటే అది ఒకటే కామెడీ కానీ అటు తిప్పి ఇటు తిప్పి దొరికిపోతాం థియేటర్లో, కానీ మీరు దొరకరు. ఆ లాజిక్ ఎక్కడ అసలుకి? అది చాలా కష్టం ఒక డైరెక్టర్కి. అంటే ప్రాస్పెక్టివ్ ఆఫ్ స్క్రిప్ట్ అండి. అంటే ప్రతి ఫిలింకి మనం చూసే కోణం
సో ఈ సినిమాలో ఇది చెప్తాం. సంక్రాంతికి వస్త్రంలో ఆడవాళ్ళ మధ్య ఉండే ఒక జెలస్ చెప్పాం, ఒక హస్బెండ్ వైఫ్ ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఓకే అది కంప్లీట్ వేరే సినారియోలో వెళ్తుంది. ఈ సినిమాలో ఒక విడిపోయిన జంట మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్స్, సో ఇదొక కథ అవుతుంది. సో మనం తీసుకునే ప్రాస్పెక్టివ్స్, వెళ్ళే యాంగిల్స్ అటెంప్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వేరే ఫ్రెష్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ దొరుకుతూ ఉంటుంది సినిమాలో. సో బోల్డ్ అన్ని పాయింట్స్, బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఈరోజు ఫ్యామిలీ లైఫ్స్లో కూడా, ఎన్ని కావాలంటే అన్ని టచ్ చేయొచ్చు మనం. సో అంత స్పేస్ ఉంది. సో కాబట్టి కుదిరినంత వరకు ఏది ట్యాప్ చేసాం, ఏది మనం ఇంకా ట్యాప్ చేయలేదు, అలా అనలైజ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ వెళ్తాం స్క్రిప్ట్స్. కానీ కొత్త కొత్త క్యారెక్టరైజేషన్స్, కొత్త కొత్త బ్యాక్ డ్రాప్స్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అది వేరేగా కనపడుతుంది సినిమా. కానీ అనిల్ అన్న, మీరు ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉంటారు, రూరల్ ఆడియన్స్ నాకు మంచి పట్టు, వాళ్ళ మైండ్లో పెట్టుకొని సినిమా తీస్తానని. కానీ మీరు రూరల్ అంటున్నారు, కానీ మిమ్మల్ని అర్బన్ వాళ్ళు కూడా ఎక్కువ లైక్ చేస్తారు తెలుసా. వాళ్ళ ఇంట్లో ఉండే ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా ఇవే. అంటే నేను అదే క్లాస్ అంటే అంటాం కదా, మనం టాప్ నుంచి కింద వరకు అందరికీ అర్థమయ్యేలా ఉండాలి సినిమా. అది నేను ఫస్ట్ పెట్టుకుంటాను. ఓన్లీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమయ్యి కింద వాళ్ళకి అర్థం కాకుండా ఉండకూడదు. సో మన సినిమా తీస్తే పైన నుంచి కింద వరకు ప్రతి సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, ఆ కంటెంట్ అర్థం అవ్వాలని రాస్తుంటాను. సో ఆ కేర్ పక్కా తీసుకుంటాను. అందుకే నువ్వు అన్నట్టు అక్కడంత అప్రిషియేషన్ ఉందో ఇక్కడ అంతే అప్రిషియేషన్ ఉంది. సో ఎక్కడ బ్యాలెన్స్ అవుతూ వెళ్తుంది. బట్ ఆఫ్ స్క్రీన్ డైరెక్టర్ అంటే మిమ్మల్ని చూస్తే హీరో మెటీరియల్ లా కనపడతారు అనమాట. మీ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, లేకపోతే మీ స్టైల్ కావచ్చు, ఎక్కడ కొంచెం వైట్ హెయిర్ కనిపించకుండా షూ కావచ్చు, వాచెస్ కావచ్చు, గాగుల్స్ కావచ్చు, అసలు చెప్పాలంటే ఇప్పుడున్న స్టార్ హీరోస్ కి తగ్గిపోకుండా మెయింటైన్ చేస్తారు. అది ఇష్టమా, లేకపోతే అలా ఉంటేనే వాల్యూ ఉంటుంది సొసైటీలో, మనం కింద నుంచి వచ్చాం కాబట్టి ఇలానే మెయింటైన్ చేయాలని ఒకటి ఉంటుంది మైండ్ లో? అదేం లేదు, నేను చిన్నప్పటి నుంచి అలాగే ఉండేవాడిని. అవునా? మేము లోయర్ మిడిల్ క్లాస్. మా ఫాదర్ నాకు మంచి మంచి షూస్ తెచ్చేవాడు, మంచి మంచి బట్టలు తెచ్చేవాడు. అక్కడ కాంప్రమైజ్ అయ్యాడు కాదు నా బట్టల విషయంలో. నేను ఏదైనా స్కూల్ యానివర్సరీస్ ఉంటే, డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటే కాస్ట్లీ అన్ని తెచ్చి వేయించేవాళ్ళు. సో చిన్నప్పటి నుంచి కొద్దిగా ఆ డ్రెస్ పిచ్చి, బట్టలు పిచ్చి, కొద్దిగా అందంగా కనపడాలని ఒక ఇది ఉంది నాకు. అది బై నేచర్ వైజ్ ఐ వాంట్ టు షోకేస్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు ప్రజెంట్ మై సెల్ఫ్ లైక్ ఎస్ అనే ఒక కాన్ఫిడెంట్ గా నన్ను నేను ప్రజెంట్ చేస్తాను. చిన్నప్పటి నుంచి ఉంది. సో ఇండస్ట్రీకి వచ్చాక కూడా అందుకే ఐ ట్రై టు ఆల్వేస్, ఈ మధ్య ఏంటంటే కొద్దిగా టీవీ షోస్ ఎక్కువ చేయడం వల్ల ఇంకొద్దిగా ఎక్కువ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అంతేగాని నేనేదో పెద్ద హీరోలకి ఇది అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు రాదు, నాకు ఆ ఫీలింగ్ కూడా లేదు. బట్ డెఫినెట్ గా హీరోస్ అయితే అడుగుతారు కదా, అంటే అడగరు. అంటే వాళ్ళు కూడా ఈ రోజు రేపు అందరూ చాలా బ్రాడ్గా థింక్ చేస్తారు. సో ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ లైఫ్ స్టైల్ కదా. సో ఇలా ఉండటం వల్ల వాళ్ళకేమి ఇబ్బంది ఏమి ఉండదు. బట్ దే నవ్వుతారు. ఇప్పుడు మహేష్ గారు ఉన్నప్పుడు జోక్లు వేస్తుంటారు అప్పుడప్పుడు, ఏంటి మీరే చేస్తారా ఏంటి గెటప్లు అని చెప్పి అలా కామెడీ చేస్తుంటారు. ఇట్స్ ఫర్ ఫన్ లాగా. సో అంతే, అంటే వాళ్ళు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని నాకున్న యాక్సెస్లో, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనకి ఎంత బిజీగా డైరెక్ట్గా ఉండి అలా అటు వెళ్ళిపోయి అట్లా ఆ యాంగిల్ నాకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ప్రజెంటింగ్ మై సెల్ఫ్ ఎవరికైనా కూడా మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడం అనేది కూడా ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అది మన ఆడియన్స్కి మనం చూపించేటువంటి ఒక ఇది, ఎస్ నేను ఇంత ఇదిగా ఇలా ఉంటాను అనేది మన కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకి తెలుస్తుంటుంది. టాప్